ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ను దౌత్యపరంగా రాజనీతియుతంగా దెబ్బకొట్టే చర్యల్ని భారత్ ముమ్మరం చేసింది. పాక్కు కీలకమైన సింధు నదీ జలాల ఒప్పందం కొనసాగింపుపై పునరాలోచిస్తున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చిన కేంద్రం ఆ దిశగా మరో అడుగు వేయనుంది. ఈ వ్యవహారంపై జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, ఆ శాఖ అధికారులు సహా విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్కు అత్యంత అనుకూలంగా భారత్కు నష్టదాయకంగా ఉందని చెబుతున్న ఆ ఒప్పందంపై పూర్తి వివరాలను తెలుసుకుని భవిష్యత్తు కార్యాచరణపై మోదీ చర్చించనున్నారు. 1960 సెప్టెంబర్ 19న కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం ద్వారా రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి అజమాయిషీ లభించగా సింధు, చినాబ్, జీలం నదులపై పాక్కు నియంత్రణాధికారం దక్కింది. అనంతరం భారత్ పాక్ మధ్య 3 యుద్ధాలు జరిగినప్పటికీ ఈ ఒప్పందం నిలబడి కొనసాగుతోంది. ఇప్పుడు కూడా ఆ ఒప్పందాన్ని కేంద్రం ఏకపక్షంగా రద్దు చేయకపోవచ్చని, పాకిస్తాన్కు ఓ హెచ్చరిక మాత్రమే జారీ చేయొచ్చని సమాచారం. సింధు జలాల ఒప్పందంపై సమావేశానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.